సంస్కరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఏపీటీఎఫ్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఉన్న 6 రకాల విద్యకు బదులు ప్రస్తుత ప్రభుత్వం 9 రకాల విద్యను తీసుకోవడం ఉపాధ్యాయ సంఘాలుగా తాము ఖండిస్తున్నామని అన్నారు. వాటితో పాటుగా 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయులు చేస్తున్న ధర్నా కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఎన్జీఓ సంఘం తరఫున సంపూర్ణ మద్దతును తెలియజేసింది. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డి శ్రీనివాసులు, ఉపాధ్యక్షురాలు తిరుమల, జోనల్ కన్వీనర్ బి శేషారావు, ప్రకాశం జిల్లా ఎన్జీఓ సంఘ అధ్యక్ష కార్యదర్శులు కె శరత్ బాబు, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, శివ, కొత్తపల్లి మంజేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వాకా జనార్దన్ రెడ్డి, అధ్యక్షులు ఏపీటీఎఫ్ ప్రకాశం జిల్లా శాఖ. ఈరోజు ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల సంరక్షణకు, ప్రభుత్వ పాఠశాలలో అసంబద్ధత నిర్ణయాలకు వ్యతిరేకంగా మరియు ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాల కొరకు, అదేవిధంగా ప్రమోషన్లు బదిలీలు అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మనం 3 అంచెల్లో భాగంగా తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ధర్నాలు చేస్తున్నాము. తాలూకా స్థాయిలో ఆల్రెడీ అయిపోయింది. ఈరోజు జిల్లా స్థాయిలో ధర్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో అసంబద్ధ నిర్ణయాలు చేస్తున్నారు. మరి ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 తరగతులు ఉండాలి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, కొన్ని పాఠశాలలో 1-2 తరగతులు పెడుతున్నారు. అదే మరి బేసిక్ ఫౌండేషన్ పాఠశాల అంటున్నారు. అదే కొన్ని పాఠశాలేమో 1 నుంచి 5 తరగతులు పెడుతున్నారు. కొన్ని పాఠశాల మోడల్ స్కూల్. ఈ విధంగా ప్రాథమిక పాఠశాలని 3 రకాలు విభజిస్తున్నారు. అలాంటి కాదు, అలాంటి అసంబద్ధ నిర్ణయాలు వద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదే రెండో విషయం ఏంటంటే, ప్రాథమిక పాఠశాలలో ఈ 3 రకాల పాఠశాలలో 3 రకాల పోస్టులు మంజూరు చేస్తున్నారు. అదే కాకుండా అన్ని పాఠశాలలో ఒకే విధంగా పోస్టు మంజూరు చేయమని కోరుతున్నాము. తర్వాత ఉన్నత పాఠశాల చూసినట్లయితే 75 రోజులు తక్కువ ఉంటే హెడ్ మాస్టర్ పోస్ట్ ఇవ్వట్లేదు, పీడీ పోస్ట్ ఇవ్వట్లేదు. అది కూడా వద్దు. అన్ని ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ పోస్టు, పీడీ పోస్టు మంజూరు చేయాలని కోరుతున్నాము. తర్వాత మరి ఆర్థిక సౌలభ్యాలకు వచ్చినట్లయితే మాకు 12వ పిఆర్సీ 1/7/23 నుంచి ఇవ్వాలి. ఇంతవరకు ఇవ్వలేదు. పిఆర్సీ కమిషన్ ఏమని అడుగుతున్నాము, ఈలోగా ఐఆర్ ప్రకటించమని అడుగుతున్నాం. అదేవిధంగా మాకు 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 3 డిఏలు మంజూరు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా ప్రస్తుతము మరి ఆంగ్ల భాష మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నారు. అది కూడా రిటర్న్ ఇవ్వట్లా, ఓరల్ చెబుతున్నారు. మేము అడుగుతుందంటే ఆంగ్ల భాషతో పాటు తెలుగు భాషా మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టమని కోరుతున్నాము. తెలుగు భాషా మాధ్యమం లేకపోతే చాలామంది బలహీనమైన విద్యార్థులు, పేద విద్యార్థులు దూరం అవుతారు. డ్రాప్అవుట్స్ అవుతారని ఉద్దేశంతోనే తెలుగు బోర్డు కూడా పెట్టమని చెబుతున్నాము. చివరగా సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేయమని సందర్భంగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో అనేక పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. కె తిరుమల, జిల్లా ఉపాధ్యక్షురాలు, ఏపీటీఎఫ్ ప్రకాశం జిల్లా. గత ప్రభుత్వం 6 రకాల ప్రభుత్వ పాఠశాలలను తీసుకొచ్చి ఉపాధ్యాయ లోకాన్ని, విద్యార్థులను, తల్లిదండ్రులను అయోమయ పరిస్థితుల్లోకి పడేస్తే ఇప్పుడు ఫ్రెండ్లీ ప్రభుత్వం అనేటువంటి వచ్చినటువంటి ఈ ప్రభుత్వము 6 రకాల పాఠశాలలను కాస్త 9 రకాల పాఠశాలలుగా తీసుకువెళ్ళి గందరగోళ పరిస్థితిలో తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము డిమాండ్ చేస్తున్నది ఏపీటీఎఫ్గా ఏంటంటే 3 రకాల పాఠశాలలు మాత్రమే రాష్ట్రం అంతా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రాథమిక పాఠశాలలు,
ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు మాత్రమే ఈ 3 రకాల పాఠశాలలతో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని మేము ఏపీటీఎఫ్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 1 నుంచి 10వ తరగతుల వరకు ఉన్నత పాఠశాలలో చేస్తూ బేసిక్ పాఠశాలని, ఫౌండేషన్ పాఠశాలని ఎన్నో రకాలైనటువంటి పాఠశాలను తెర మీదకు తీసుకొస్తుంది. ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాఠశాలను కూడా మేము మూత వేయము, అన్ని రకాల పాఠశాలను అదే విధంగా కొనసాగిస్తామని చెబుతూ గందరగోళ పరిస్థితుల్లో ఉపాధ్యాయ లోకాన్ని, విద్యార్థులను, తల్లిదండ్రులను తీసుకువెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఈ 3 రకాల పాఠశాలను మాత్రమే అమలు చేస్తూ విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఎండ చూస్తే 42-43 డిగ్రీలు ఉందని అందరూ తెలుసు. అయినా కానీ ఇంత మండుటెండలో రోడ్డు ఎక్కామంటే కారణం మాకు రావాల్సిన న్యాయం డిమాండ్ల కోసం ఈరోజు రోడ్డు ఎక్కడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఏం ఆలోచించాలి అంటే, మీరు ఎలక్షన్ హామీల్లో మీరు హామీలు ఇచ్చారు, మాది బాధ్యత, మా ప్రభుత్వాన్ని తీసుకురండి, మీకు రావాల్సిన అన్ని డిమాండ్లు నెరవేర్స్తామని చెప్పారు. మేము కూడా అడుగుతున్నాం, మాకు 3 DL రాయాలి, 3 DL ఇవ్వమని మేము కూడా అడగట్లా. కనీసం 3 DL 1 DN ఇవ్వండి, మీ మీద మాకు నమ్మకం వస్తుందని చెప్తున్నాం. అదేవిధంగా మేము అడుగుతున్నాం, మాకు గత ప్రభుత్వంలో రాని సరళ లీవులు ఇవ్వమని అడుగుతున్నాం. అందులో కనీసం ఒక్కళ్ళకి 2-3 సరళ లీవులు రావాలి, అందులో 1 ఇవ్వమని అడుగుతున్నాం. అదేవిధంగా CPS విధానాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు టీచర్లు ప్రధానంగా ఈరోజు రోడ్డు ఎక్కడానికి ప్రధాన కారణం, గతంలో 6 విధానాలు ఉన్నాయి స్కూల్స్, దాన్ని 6 తీసి 9 వేసింది చెప్తున్నాడు. నిజంగా మీరు ఫ్రెండ్లీ ప్రభుత్వం అయితే చర్చలు జరపండి, మాకు మీకు విద్యార్థులకి ఏ ఇబ్బంది కలగకుండా విధానాన్ని మీరు అమలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ధర్నా కార్యక్రమానికి ఏపీఎన్జిఓస్ జిల్లా పక్షాన మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయుల ధర్నా కార్యక్రమానికి ఏపీఎన్జిఓస్ ప్రకాశం జిల్లా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, మరి ఉద్యోగుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీఎన్జిఓస్ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తున్నాం.